నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. ఈనాటి మన ఛానల్లో కథ వినిపిస్తున్న మన విశిష్ట అతిథి ప్రఖ్యాత రచయిత్రి శ్రీమతి హోతా పద్మినీదేవి గారు. పద్మినీదేవి గారు మన మిత్రులకు వారి సుప్రభాతం కథ ద్వారా చిరపరిచితులే. వారి కథలు, నవలలు వారి ఛానల్ హోతా పద్మినీదేవి ద్వారా వారి స్వరంలో వినవచ్చు. వారి ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాము. మిత్రులు వినండి. ఇక ఈరోజు మనకు హోతా పద్మినీదేవి గారు రచించి తన స్వరంలో వినిపిస్తున్న కథ ట్రీట్మెంట్. ఇది విని మీ అభిప్రాయం తెలుపగలరు. హోతా పద్మినీదేవి గారికి వీక్షించిన మిత్రులకు ధన్యవాదములు. అందరికీ నమస్కారం. నేను మీ హోతా పద్మినీదేవిని. నేను మీకు వినిపించబోతున్న కథ పేరు ట్రీట్మెంట్. ఈ కథ నా సబ్స్క్రైబర్ల కోసం రాశాను. విని మీ అభిప్రాయాన్ని నాకు తెలియచేస్తారుగా. ఇక కథలోకి పెడదాం. ఆకలి కార్చిచ్చులా నా కడుపును దహిస్తోంది. ఎదురుగా మా వారు చెద్దన్నంలో ఆవకాయ కలుపుకుని ముద్దని ఆస్వాదిస్తూ తింటున్నారు. పొద్దుట 6 గంటలకు తగిన కాఫీ అది ఎప్పుడో జీర్ణం అయిపోయింది. 4 ఇడ్లీలో 2 దోశలో కడుపులో పడితే కానీ ఆత్మారాముడు శాంతించడు. మా పెళ్ళయి 17 రోజులు. నేను ఈ ఇంటికి కాపురానికి వచ్చి 10 రోజులు. పెళ్ళికొచ్చిన బంధువులంతా వెళ్ళిపోయినా మా అత్తగారి తోటికోడలు, ఆడబడుచు నిన్నటిదాకా ఇంట్లోనే ఉన్నారు. చుట్టాలు ఉన్నారని కాబోలు నిన్నటి వరకు బ్రేక్ఫాస్ట్ తయారు చేశారు మా అత్తగారు. నిన్న రాత్రి వాళ్ళు ప్రయాణం అయ్యారు. ఇవాళ బ్రేక్ఫాస్ట్ తయారు చేసే సూచనే లేదు. నిన్నటి వరకు బ్రేక్ఫాస్ట్ తిన్న మా వారు ఇవాళ టిఫిన్ అడగకుండా చెద్దన్నం తింటున్నారు. అయినా ఇంత వయసు వచ్చి మా వారు చెద్దన్నం తినడం ఏమిటని ఆశ్చర్యంగా చూస్తున్నాను. కడుపులో ఆకలి బాధ కంటే మా వారు నా ఆకలిని పట్టించుకోకపోవడం నాకు మరింత బాధను కలిగించింది. మేగడ పెరుగుతో భోజనం ముగించి చేయి కడుక్కుని నేను వెళ్ళొస్తానమ్మా అని వాళ్ళ అమ్మగారికి చెప్పి బయటకు వెళ్ళారు. ఆయన హాల్లో కూర్చుని న్యూస్ పేపర్ చదువుతున్న మా అత్తగారు సునీత అని పిలిచారు. వస్తున్నానత్తయ్య అని వినయ విధేయతలతో ఆవిడ దగ్గరికి వెళ్ళాను. నాకు మీ మామగారికి బ్రేక్ఫాస్ట్ తినే అలవాట్లేదు. చందు అసలే తండు. వాడికి మా అత్తగారు చిన్నప్పటి నుంచి చెద్దన్నం తినడం అలవాటు చేశారు. వాడు అసలు ఈ కాలం పిల్లవాడు కాదనుకో గర్వంగా నవ్వారు. నేను తెచ్చిపెట్టుకున్న నవ్వుతో ఆవిడ వైపు చూశాను. వంటిట్లో సరుకులన్నీ ఉన్నాయి, నీకేం కావాలో చేసుకుని తిను అన్నారు ఆవిడ. అత్తగారు మామగారు బ్రేక్ఫాస్ట్ తినకుండా నేను ఒక్కరితిని చేసుకుని ఎలా తినగలను? మొహమాటం, సంకోచం. పర్వాలేదత్తయ్య, నేను పాలు హార్లిక్స్తో తాగుతాను అన్నాను. నేను అలా అనగానే ఆవిడ నన్ను బలవంతం చేయలేదు. మా అత్తింటి వాళ్ళు స్థితిపరులే. ఊళ్ళో పొలాలు, మామిడి తోటలతో పాటు రైస్ మిల్ కూడా ఉంది వాళ్ళకి. మా అత్తమామలకి ఒక్కగానొక్క కొడుకైన చంద్రం MBA చదివిన ఉద్యోగం చేయకుండా మా మామగారికి వ్యవసాయంలో సహాయపడుతున్నాడు. మా బాబాయి ఈ సంబంధం చెప్పగానే మా నాన్నగారు ఎగిరి గంతేశారు. ఆయన ఏం చేసినా నా మంచి కోరి చేస్తారని నేను చంద్రంతో పెళ్లికి అంగీకరించాను. మా వారికి ఎలాంటి దురలవాట్లు లేవు. కానీ అతనిలో నాకు నచ్చంది ఒకే ఒకటి, నేను తిన్నానో లేదో పట్టించుకోకపోవడం. 9 గంటలకి మా అత్తగారికి మామగారికి కాఫీ కలుపుతూ నేను హార్లిక్స్ తాగాను. కానీ బ్రేక్ఫాస్ట్ తినడానికి అలవాటు పడిన ప్రాణం గంటలో మళ్ళీ ఆకలి విజృంభించింది. మా అత్తగారు మామగారు మధ్యాహ్నం 12 గంటలకల్లా భోజనం చేశారు. వాళ్లతో కలిసి భోజనం చేయమని నన్ను పిలిచారు. నేను ఆయన వచ్చాక తింటానని చెప్పాను. మధ్యాహ్నం 1 గంట అయింది. నాకు ఆకలికి శ్వాస వచ్చినట్టు అయింది. ఏ చిన్న శబ్దమైనా మా వారు వచ్చారేమోనని ఆశ, కాదని తెలిసి నిరాశ. చివరికి 2 గంటల సమయంలో నా నిరీక్షణ ఫలించింది. ఆయన రాకని గమనించి టేబుల్ మీద కంచాలు పెట్టాను. కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి భోజనం మొదలుపెట్టాను ఆయన. అప్పుడైనా నువ్వు కూడా భోజనం చెయ్యి, అయినా నువ్వు నా కోసం ఎందుకు ఎదురు చూడడం, ఎంత ఆలస్యమైపోయిందో చూడు అని మెత్తని మందలింపులో ప్రేమని రంగరించి 4 మాటలు మాట్లాడతారనుకున్న నాకు ఆశాభంగమైంది. ఆకలి మొహమాటాన్ని జయించి నేను భోజనం మొదలుపెట్టాను.
కనీసం నేనేం తింటున్నానో చూడకుండా మామిడి తోట ఫలసాయం పెరగాలంటే ఏ ఎరువులు వేయాలి, పూత పిందే రాలకుండా ఏ మందు పిచికారీ చేయాలో నాకు అర్థం కాని విషయాలు మాట్లాడుతూ త్వరగా భోజనం ముగించి నేను కాసేపు పడుకుంటానని చెప్పి గదిలోకి వెళ్ళారు ఆయన. కనీసం నా భోజనం పూర్తయ్యే వరకైనా ఆగకుండా వెళ్ళిన ఆయన్ని చూసి ఉక్రోషపడింది నా మనసు. పాపం, ఆయన మాత్రమేం చేస్తారు? శారీరక శ్రమతో కూడిన వృత్తి. పొలమంతా నడిచి పాలేర్లకు పనులు పురమాయించి అలసిపోయి ఉంటారని మనసును సమాధానపరుచుకున్నాను. మా అత్తగారు మామగారు దగ్గర బంధువుల పెళ్ళికని గుంటూరు వెళ్ళారు. ఆ ఉదయమే లేచి కాఫీ కలపడానికి స్టవ్ వెలిగించబోయాను. స్టవ్ వెలగలేదు. గ్యాస్ సిలిండర్ ఖాళీ అయినట్టుంది. స్పేర్ సిలిండర్ కూడా ఖాళీ. ఇంటి వ్యవహారాలన్నీ మా అత్తగారే చూసుకోవడం వల్ల నాకు గ్యాస్ సిలిండర్ ఖాళీ అనే విషయం తెలియదు. కర్తవ్య విమూఢంగా కిచెన్లో నిలబడిపోయాను. ఇంకా కాఫీ కలపలేదా? మా వారి పిలుపుతో బయటకు విషయం చెప్పాను. కాఫీ తాగకపోతే తలనొప్పి వస్తుంది నాకు. సరే, హోటల్కి వెళ్ళి కాఫీ తాగుదాం. వంట మొదలుపెట్టే టైంకి గ్యాస్ సిలిండర్ తెప్పిస్తాను అన్నారు. ఇద్దరం బయలుదేరాం. అటు పల్లె ఇటు పట్టణము కాని ఆ ఊళ్ళో మంచి హోటల్సే ఉన్నాయి. ఇద్దరం ఒక కార్నర్ టేబుల్ దగ్గర కూర్చున్నాం. మా వారు సప్లైర్ రాగానే ఒక ప్లేట్ ఇడ్లీ, రవ్వ దోశ ఆర్డర్ ఇచ్చారు. ముందుగా 2 కాఫీ తెమ్మన్నారు. నాకు రవ్వ దోశ ఇష్టమని ఈయనకి ఎలా తెలుసు అబ్బా అని నేను సంభ్రమంతో తలమనకలవుతుండగానే కాఫీ వచ్చింది. ఇద్దరం కాఫీ తాగుతుండగా సప్లైయర్ ఇడ్లీ తెచ్చాడు. దోశ కాసేపు ఆగి తెమ్మన్నాను. దోశ కూడా ఆయనకే అని అర్థమైపోయింది. కనీసం నువ్వేం తింటావని కూడా అడగకుండా అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ, సాంబార్తో ఇడ్లీని మార్చి తింటూ తినడం పూర్తి కాగానే సప్లైయర్ని పిలిచి దోశ తెమ్మన్నారు. నేను నాలోని ఉక్రోషాన్ని దిగమింగుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. చెయ్యి కడుక్కోవడానికి వెళ్ళబోతూ అప్పుడు అడిగారు, నువ్వేమైనా తింటావా? తినను. నా స్వరం శాంతంగానే ఉన్నా అంతర్లీనంగా ధ్వనించిన పదును నాకు తెలుస్తూనే ఉంది. ఓకే, అతి మామూలుగా అని వాష్ బేసిన్ దగ్గరికి నడిచారు. నన్ను పట్టించుకోకపోవడం అనే మా వారిలోని లోపానికి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే నాలో అసంతృప్తి ఆగ్రహంగా మారుతుంది. ఆగ్రహంలో నుంచి ఆయనపై ద్వేషం పుడుతుంది. ఆయన్ని ద్వేషిస్తూ ఆయనతో మనస్ఫూర్తిగా ఎలా కాపురం చేయగలను? ఆయనతో గొడవ పడకూడదు, ఆయనపై అరవకూడదు, ఆయనలో మార్పు తీసుకురావాలి. ఎలా? ఆలోచిస్తున్నాను. మరో 2 నెలల తర్వాత నాకు ఆ అవకాశం వచ్చింది. మా అత్తగారు మామగారు దక్షిణ భారతదేశ యాత్రకు వెళ్ళారు. ఆ రోజు ఉదయం మా వారు యథాప్రకారం చెద్దన్నం తిని మామిడి తోటకు వెళ్ళారు. మధ్యాహ్నం 2 గంటలకు ఇంటికి వచ్చిన ఆయన నాకు ఆకలి లేదు, అన్నం తిన్ను అన్నారు. కొంచెం పెరుగన్నమైనా తినండి అన్నాను. వద్దు, నాకు ఆకలి లేదు, కడుపులో ఏదోలా ఉంది అని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయారు. అప్పుడైనా నువ్వు అన్నం తిను అంటారని ఆశించిన నాకు ఆశాభంగమైంది. ఆశాభంగం అసంతృప్తిగా, అసంతృప్తి ఆగ్రహంగా మారగా నా ఉక్రోషాన్ని ఎవరిపై చూపించాలో తెలియక అన్నంపై చూపించాను. అన్నం తినకుండానే గిన్నెలు సర్ది కిచెన్లో పెట్టి డైనింగ్ టేబుల్ క్లీన్ చేస్తుండగా బాత్రూంలో ఆయన వాంతి చేసుకుంటున్న శబ్దం అయింది. నేను గాబరాగా బెడ్రూమ్లోకి వెళ్ళాను. అటాచ్డ్ బాత్రూమ్ తలుపు తెరిచే ఉంది. ఆయన వాష్ బేసిన్ శుభ్రం చేసి నోరు పుక్కిలిస్తున్నారు. ఏమైందండి? ఆందోళనగా అడిగాను. ఫ్రెండ్స్తో హోటల్కి వెళ్ళాను. ఎవరెక్కువ దోశలు తింటే వాళ్ళకి 10,000 ఇవ్వాలని పందెంలో గెలవాలని 1/2 డజన్ దోశలు తిన్నాను. అప్పటి నుంచి చెప్తూనే మళ్ళీ బాత్రూంలోకి నడిచారు. మరో వాంతి అయింది. నేను ఖాళీ కడుపుతో తన కోసం ఎదురు చూస్తుంటే చెద్దన్నం తిని, తర్వాత హోటల్కి వెళ్ళి దోశలు తిని, పైగా ఫ్రెండ్స్తో పందెం కాసి మరీ నా పళ్ళు కరకరలాడాయి. వరుసగా ఒకదాని వెనుక మరొకటిగా మరో 2 వాంతులయ్యాయి. నీరసంతో 10 లంకణాలు చేసినట్టు అయిపోయారు. కడుపులో మండిపోతాను. బాధ ధ్వనించింది ఆయన స్వరంలో. నాకు ఒళ్ళు మండిపోతాను. మనసులోనే కక్షగా అనుకున్నాను. పొద్దుట ఆవకాయ అన్నం తిన్నారు కదూ, కడుపు మండకేం చేస్తుంది? పైగా వాంతి అయింది, మరీ మండిపోతుంది. కొంచెం మజ్జిగ తాగుతారా? వద్దు, నాకు భయం వేస్తోంది. డాక్టర్ గారికి ఫోన్ చేయి అన్నారు దీనంగా. చెప్పొద్దు. చెట్టంత మనిషి మంచం మీద పడి మూలుగుతూ ఉంటే నాకు భయం వేసింది. వెంటనే మా ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేశాను. ఆయన రాగానే చంద్రానికి వాంతులైన సంగతి తెలిసి అడిగిన మొదటి ప్రశ్న, పొద్దుట ఏం తిన్నారు? రోజులాగే చద్దన్నం, ఆవకాయ. తర్వాత ఫ్రెండ్స్తో కలిసి హోటల్లో దోశ. ఫుడ్ పాయిజన్ అయి ఉంటుంది. మీ ఫ్రెండ్స్ కూడా మీతో పాటు తిన్నారుగా, వాళ్ళు బాగానే ఉన్నారా?
అవును, పాయిజనే, విషం. ఆహారం మితంగా తింటే ఔషధం, అమితంగా తింటే విషం అనుకున్నాను మనసులో. డాక్టర్ గారి దగ్గర నిజం చెప్పకపోతే వైద్యం ఎలా చేస్తారు? నిజం చెప్పండి అన్నాను. ఆయన సిగ్గుపడుతూ పందెంలో గెలవాలని అరడజన్ దోశలు తిన్న విషయం చెప్పారు. నేను మెడిసిన్ చదివే రోజుల్లో నా ఫ్రెండు 2 డజన్లు ఇడ్లీలు తిని పందెంలో గెలిచాడు. కానీ తర్వాత ఇలాగే కక్కుకున్నాడు. నవ్వారు డాక్టర్. మందులేవి అక్కర్లేదు, గ్లాసుడు మజ్జిగ తాగండి, ఇవాళకేమీ తినకండి, కడుపులో మంట తగ్గడానికి టాబ్లెట్లు రాసిస్తున్నాను, అవసరం అనిపిస్తే వేసుకోండి అని ప్రిస్క్రిప్షన్ నాకు అందించి వెళ్ళిపోయారు. మరో గంట కల్లా కడుపులో మంట తగ్గి టాబ్లెట్ల అవసరం లేకపోయింది మా వారికి. ఆ రోజు మంగళవారం. స్నానం చేసి తయారై మా వారు డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తూ, త్వరగా అన్నం పెట్టే, నేను పొలానికి వెళ్ళాలి అన్నారు. నేను వంటిట్లోకి వెళ్ళి ప్లేట్తో తిరిగి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర స్థిమితంగా కూర్చుని జీడిపప్పు నెయ్యి ఎక్కువగా వేసి చేసుకున్న వేడివేడి ఉప్మాలోంచి స్పూన్తో జీడిపప్పు ఏరి నోట్లో వేసుకున్నాను. ఇవాళ అన్నం లేదా? అయితే నాకు కూడా ఉప్మా పెట్టాయి అన్నారు. ఇవాళ మీరు ఉపవాసం ఉండాలి. ఎందుకు? ఆశ్చర్యంగా అడిగారు. మీకు వాంతులైనప్పుడు ఎంత గాబరా పడ్డానో తెలుసా? మీకు వాంతులు తగ్గితే మీరు ఉపవాసం ఉంటారని ఆంజనేయ స్వామికి మొక్కుకున్నాను. నా ఒంట్లో బాగా లేకపోతే నువ్వు ఉపవాసం ఉంటానని మొక్కుకోవాలి, కానీ నా చేత ఉపవాసం చేస్తానని మొక్కుకోవడం ఏమిటి? భర్తకి ఆరోగ్యం కుదిరిపెడితే భార్య ఉపవాసం చేస్తానని మొక్కుకోవడం రొటీన్, భర్త చేత ఉపవాసం చేస్తానని మొక్కుకోవడం వెరైటీ. మల్లీశ్వర్ సినిమాలో త్రివిక్రమ్ డైలాగ్కి ప్యారడీగా చెప్పాను. ఆయన ముఖం చూస్తే ఆ క్షణాన జాలేసిన కనికరించదలుచుకోలేదు. సాయంకాలం పలహారం తిందురుగాని అన్నాను, ఏడ్చే పిల్లవాడికి తాయిలాన్ని ఎరచూపిస్తున్నట్టు. ఆకలేస్తోందని హోటల్కి వెళ్ళి ఏమీ తినకండే, ఆంజనేయ స్వామి ఆగ్రహిస్తాడు అన్నాను హెచ్చరికగా. అలాగే అన్నారు నీరసంగా. గంటకోసారి కాసిన మంచినీళ్ళు తాగండి. అలాగే, నేను పొలానికి వెళ్ళొస్తాను అని బైక్ కీస్ తీసుకున్నారు. రోజు సాయంకాలం 6:30కి ఇంటికి వచ్చే ఆయన ఆ రోజు సాయంకాలం 5ంటికే వచ్చారు. పాపం ఆకలిస్తోంది కాబోలు. రాగానే ముక్కు ఎగబీరుస్తూ, మినపరొట్టు కాల్చావా, మంచి వాసన వస్తోంది అన్నారు. లేదు, పక్కింట్లోంచి కాబోలు అన్నాను. మరేం చేసావు? ఉప్పుడు పిండా? స్నానం చేసి వస్తాను, త్వరగా పెట్టేయి అని గదిలోకి వెళ్ళి 2 నిమిషాల్లో స్నానం ముగించి లుంగి కట్టుకుని నేరుగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు. త్వరగా పలహారం పెట్టేయి. అలాగే, ముందు హనుమాన్ చాలీసా 11 సార్లు చదవండి. 11 సార్లా? గంట పైగా పడుతుంది. నాకు ఆకలి దంచేస్తోంది. తప్పు, స్వామి ఆగ్రహిస్తారు. అసలు ఉపవాసం అంటే ఏమిటో తెలుసా? భగవంతుడికి దగ్గరగా ఉండడం. అన్నం తింటే నిద్ర వస్తుంది కాబట్టి ఉపవాసం రోజు నిరాహారంగా ఉండి భగవద్ధ్యానంలో గడపాలి. అస్తమాటికి తిండి చేసైనా స్వామిపై మనసు లగ్నం చేసి హనుమాన్ చాలీసా చదవండి. తప్పదురా భగవంతుడా అన్నట్టు పూజ గదిలోకి వెళ్ళారు. 1:30 తర్వాత హమ్మయ్య అనుకుంటూ బయటకు వచ్చి, త్వరగా పలహారం పెట్టాయి అన్నారు. నేను వంటగదిలోకి వెళ్ళి నిమిషంలో తిరిగి వచ్చి చేతిలోని ప్లేటుని గ్లాసుని ఆయన ముందు ఉంచాను. ప్లేటులోని 2 అరటిపళ్ళని, గ్లాసులోని మజ్జిగని చూసి నీరు కారిపోయారు. 2 అరటిపళ్ళ? ఇది పలహారమా? పొద్దున్న నుంచి నేనేమీ తినలేదు. ఆయన ముఖంలో ఆశాభంగం కంటే ఆకలి తీవ్రతే ఎక్కువగా ప్రతిఫలించింది. పలహారమే. నవ్వుతూ వంటగదిలోకి వెళ్ళి అన్నం గిన్నె, కూర, సాంబారు తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టాను. అబ్బా, అన్నం వేడిగా కాదు, చెయ్యి కాలిపోయేంత వేడిగా ఉంది అంటూ ఎర్రగా వేయించిన బంగాళదుంప ముక్కని నోట్లో వేసుకున్నాను. మీరు పలహారం కానివ్వండి అన్నాను. నాకు చాలా ఆకలిస్తోంది, ఈ 2 అరటిపళ్ళు చాలు. ఆ క్షణంలో ఆయన్ని చూస్తే ఆకలికి మారం చేస్తున్న పసివాడు గుర్తుకొచ్చాడు. నాకు కూడా పొద్దుట 6 గంటలకు తాగిన గ్లాసుడు కాఫీతో మధ్యాహ్నం 2 గంటల దాకా భోజనానికి ఆకలేక చాలా ఆకలిస్తోంది. నాకు ఊహ వచ్చాక ఎప్పుడూ ఏ రోజు బ్రేక్ఫాస్ట్ అనకుండా ఉండలేదు. నేను మనిషినేనని, నాకు కూడా ఆకలిస్తుందని ఎప్పుడైనా ఆలోచించారా? చెద్దన్నం తిన్న పెళ్ళానికి మొగుడు ఆకలి తెలియదని మా బామ్మ సామెత చెప్తూ ఉండేది. కానీ ఆ సామెతని మీరు తారుమారు చేశారు. మీరు చెద్దన్నం తినడం తప్పు కాదు, ఎవరి అలవాటు వాళ్ళది. కానీ నేనేం తిన్నానో లేదో పట్టించుకోకపోవడం తప్పు. అన్నం లేకపోతే మీరు టిఫిన్ తినగలరు, కానీ నేను అంత పొద్దుటే టిఫిన్ తప్ప అన్నం తినలేదు. నా స్వరం అతి శాంతంగా ఉంది. ఆయన అపరాధ భావంతో తల ఉంచుకున్నారు.
ఆ రోజు హోటల్లో మీరు బ్రేక్ఫాస్ట్ తిని చేయి కడుక్కోవడానికి పెడుతున్నప్పుడు సడన్గా నేను గుర్తొచ్చినట్టు అన్నారు, నువ్వేమైనా తింటావా అని. నాకు ఉక్రోషం వచ్చి తిన్నన్నాను. అదేదో మామూలు విషయంలా ఓకే అనేశారు. మీకు వాంతులైన రోజు మీరు అభోజనంగా పడుకుంటే నేను అన్నం తినలేదనే విషయం మీకు తెలుసా? తెలియదు. ఇవాళ మిమ్మల్ని ఉపవాసం ఉంచి మీతో పాటు నేను కూడా ఉపవాసం ఉన్నానని తెలుసా? పొద్దుట నువ్వు ఉప్మా మాటల కోసం తడుకున్నారా? నేను తిన్నది ఒక్క జీడిపలుకే. ఉప్మాని పని మనిషికి ఇచ్చేశాను. సారీ సునీత, నేను చాలా బాధ పెట్టాను అన్నారు నేలచూపులు చూస్తూ. ఆయన స్వరంలో పశ్చాత్తాపం, నా కళ్ళల్లో నీళ్లురే. అదేమిటండి మీరు నాకు సారీ చెప్పడం ఏమిటి అని చప్పును లేచి చేయి కడిగేసుకున్నాను. అదేమిటి నువ్వు భోజనం చేయి అన్నారు ఆదుర్దాగా. ఒక్క నిమిషం అని వంటిట్లోకి వెళ్ళి ఆయన కోసం కాల్చుంచిన మినపరొట్టెని ప్లేట్లో పెట్టి పక్కన ఆవకాయ వేసి చిన్న కప్పుతో చెరుకు పానకంతో సహా ఆయన ముందు ఉంచాను. మీకు ఎంత ఆకలిస్తుందో నాకు తెలుసు, తినండి. రేపు పొద్దుట టిఫిన్ ఏం చేస్తున్నావు? ఇద్దరం తింటూ ఉండగా అడిగారు ఆయన. ఉపవాసం ఉండి ఇవాళేం తిందాను రేపేం తిందామని ఆలోచించకూడదు, ఆంజనేయ స్వామి ఆగ్రహిస్తాడు అన్నాను పక్కున నవ్వేస్తూ. ఆయన నా నవ్వులో శృతి కలిపారు. మర్నాటి నుంచి మా ఇంట్లో ఇడ్లీలు దోశలతో సుప్రభాతం మొదలైందని వేరే చెప్పాలా? తీర్థయాత్ర నుంచి తిరిగి వచ్చిన మా అత్తగారు మామగారు యాత్రలో రోజు పొద్దుట టిఫిన్ తినడం అలవాటైంది, మాకు కూడా బ్రేక్ఫాస్ట్ చెయ్యమ్మా అన్నారు. కథని విన్నారు కదా. విషయం చిన్నదే అనిపించవచ్చు, కానీ దాని వెనుక భార్యలు పడే అంతరంగ సంఘర్షణని, సున్నిత హాస్యాన్ని జోడిస్తూ 2 చురకలు కూడా వేస్తూ చాలామంది భర్తలు చేసే పొరపాటును చూపిస్తూనే సరిదిద్దారు కూడా. మీకు కూడా ఈ కథ తప్పక నచ్చుతుందని ఆశిస్తూ, కొంతమంది భర్తలైనా అర్థం చేసుకుని మారగలరని ఆశిస్తూ మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తుంటాము. వచ్చే వారం మరో కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మంచి కథను కబుర్లో ప్రభాత కమలంలో మన దేవాలయాల గురించిన విశేషాలు మా ఇంకో ఛానల్ సాహితీమాలలో ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు వినండి. సాహితీమాల లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నది. అది కూడా సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు మేము పోడ్కాస్ట్ చేయగానే వస్తుంది. తప్పక సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. అలాగే మీ అభిప్రాయాలను మాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ధన్యవాదాలు.